చంద్రబాబు పాలనలో పిల్లలు తాగే పాల దగ్గర నుంచి అన్ని కల్తీనే అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలంటే చంద్రబాబుకు చిన్న చూపు అన్నారు. చంద్రబాబు తప్పులకు ఆ దేవదేవుడే శిక్ష విధిస్తాడని హెచ్చరించారు శ్రీకాంత్ రెడ్డి. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్టీ రామారావు గారిని దింపి ఈయన ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఈయనకు ప్రజాబలం లేదు అని తెలిసి చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఒక మేనేజ్డ్ పాలిటిక్స్లోకి తీసుకొచ్చాడు. ఆ మేనేజ్డ్ పాలిటిక్స్లో భాగంగా తను ఒక విషం ప్రజల్లో విషం నాటేటువంటిది, దాని విష వృక్షం చేసేటువంటి బాధ్యత తీసుకుంటూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు ఏడుకొండల స్వామి పైన ఉన్నటువంటి గౌరవంతో అది 2 కొండలు ఉండకూడదు, 7 కొండలుగా స్వామికి ఉండాలా అని చెప్పి ఏ రకమైనటువంటి జీవోలు ఇచ్చింది. పవిత్రమైనటువంటి 19 దేవాలయాలలో అన్యమత ప్రచారం జరగకూడదు అనేటువంటిది జీవో కాపీలు ఇచ్చింది, అందరం చూసాం. ఆ జీవో కాపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజశేఖర రెడ్డి పైన దుష్ప్రచారం చేయటం, వాళ్ళు హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతుండడం, వాళ్ళు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నారు అన్నటువంటిది ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.